సామెతలు 22వ అధ్యాయం. సామెతలు 22వ అధ్యాయం 4-5 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఘనమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండ్లును ఉరుములను మూర్ఖుల మార్గములో ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి. తన్ను కాపాడుకునేవాడు వాటికి దూరముగా ఉండును. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పును. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చాలమ్మా. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వల్ల కలుగును. హల్లెలూయా. ముండ్లును ఉరులను మూర్ఖుల మార్గములో ఉన్నవి. తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం అంట. ఐశ్వర్యము, ఘనత, జీవము అక్కడ ఉంటాయంట. హల్లెలూయా. యెహోవా చూడు నాన్న, అలా చేయి, సరేనా? కూర్చో. ఐశ్వర్యము, ఘనత, జీవము. జీవం అంటే ఏంటి? పరలోక రాజ్యానికి అర్హత కలిగి ఉండడం. అందరూ పరలోక రాజ్యం వెళ్ళిపోరు. అర్థమవుతుందా? జీవాన్ని కలిగి ఉండడం అంటే వారు నిశ్చయంగా పరలోక రాజ్యానికి అర్హత కలిగి ఉన్నారని అర్థం. అంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఐశ్వర్యాన్ని, ఘనతని, నిత్య జీవాన్ని అంటే పరలోక రాజ్యాన్ని కలిగిన వాడుగా ఉంటాడు. సమృద్ధి ఉంటుంది, వాడి లోటు ఉండదు. దేవుని బిడ్డలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలుసా? అప్పు ఇచ్చేడు వారుగా ఉంటారు, కానీ అప్పు తీసుకొని వారుగా ఉండరు. వారిని సమృద్ధితో దేవుడు పోషిస్తాడు. ఏది పొదువు ఉండదు. ఇక వారికి ఘనత ఉంటుంది. ఒక ఘనమైన స్థానంలో వారిని ఉంచుతాడు దేవుడు. ఒక ఉన్నత స్థానంలో దేవుడు ఉంచుతాడు. ఇంకొకటి, వారు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి అర్హత కలిగిన వారుగా ఉంటారు. అది ఎప్పుడు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. ఈరోజు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం లేదు. నీవు ఈ మూడు కలిగి లేవు అంటే భయభక్తులు లేనట్లే. యెహోవా యందు భయభక్తులు అంటే అర్థం ఏంటి? యెహోవా యందు భయభక్తులు అంటే చూడండి, మనం ఒక ఉదాహరణ, ఒక సాక్ష్యం చెప్తాను. ఒక సహోదరి, ముస్లిం అమ్మాయి. ఆ అమ్మాయి కుమార్తె ప్రెగ్నెంట్ అవ్వట్లేదంట. పెళ్ళై అందరూ ఎన్నో మాట్లాడుతున్నారంట. అయితే ఆమె ఏం చేసిందంట? ఎన్నో చోట్లకి వెళ్ళిందంట, ఎన్నో చేసిందంట, అవ్వట్లేదంట ప్రెగ్నెంట్. వాళ్ళ అక్క మాత్రం మన చర్చికి వస్తున్నాడు, వాళ్ళు ఇక్కడ చర్చికి. వాళ్ళ అక్క ఎప్పుడు సువార్త చెప్తూ ఉండేదంట, దేవుడిని నమ్ముకోమని. ఆ మాటలు గుర్తొచ్చి రోజుకి ఆమె పొలం పనులకి వెళ్తుందంట. ఆ రోజు పొలంలోనే ఉండి పొలం పని చేస్తూ ఆమె ఏడుస్తూ ఉందంట, ప్రభువా నేను నిన్నైతే నమ్ముతాను, నువ్వు కనుక నా కుమార్తెకు గర్భాన్ని తెరిస్తే అని. ఆ రోజంతా తన పొలం పని చేస్తుంది, కానీ తన ధ్యాస అంతా దేవుని మీదే పెట్టిందంట. దేవునికే ప్రార్థన చేస్తుందంట. అలా చేసినప్పుడు ఆ రాత్రి ఒక దర్శనము దేవుడు చూపించాడంట. తనకి రొట్టె ఇచ్చినట్లుగా అది దేవుడే ఇచ్చాడని ఆమె సంతోషించి, దేవుడే నా కళ్ళలోకి వచ్చాడని ఆమెను ఆనందించింది. ఆ మర్నాడు అమ్మాయి ఫోన్ చేసి అందంట, అమ్మ నేను ప్రెగ్నెంట్ అని చెప్పిందంట. ఆవిడ ఎంతగానో సంతోషించింది ఆమె, ఇది దేవుడే చేసి ఉన్నాడని. ఆమె ఏం చేసిందంటే పొలం పని చేస్తుంది, కానీ ధ్యాస అంతా ఎవరి మీద పెట్టిందంట? దేవుని మీద పెట్టింది. హల్లెలూయా. ఈరోజు నీ ధ్యాస ఎవరి మీద ఉంటుంది? అర్థమవుతుందా? నీ ధ్యాస ఎవరి మీద పెడుతున్నావు? ఒక ఆయన యేసన్న గారు ఒక పాట ఉంటుంది, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రాలుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా,
అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవించు ఇలలో నీ కోసమే సాక్షాత్మై. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవించు ఇలలో నీ కోసమే సాక్షాత్మై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా అని ఆయన పాడుతున్నాడు. పదే పదే నీ సన్నిధికి రావాలి, ప్రతి క్షణం నువ్వే నా ధ్యాస అయిపోవాలి. కలవరాలు ఉన్నప్పటికీ, దుఃఖం ఉన్నప్పటికీ, బాధలు ఉన్నప్పటికీ ప్రతి పరిస్థితి నుంచి నేను విడిపించబడతాను. ఎప్పుడు అంటే నా ధ్యాస నీవైనప్పుడు. ఈరోజు నువ్వు ఎంత పని చేస్తున్నా నీ ధ్యాస అంటూ ఒక దాని మీద ఉంటుంది. నువ్వు పని చేస్తూ పని మీద ధ్యాస పడతావు, నీకు గ్యారంటీ లేదు. ఏదో ఒక ధ్యాస చేత నువ్వు బంధింపబడతావు. అయితే ఒక్కొక్కరికి డబ్బు సంపాదించాలన్న ధ్యాస ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఇల్లు కట్టాలన్న ధ్యాస ఉండొచ్చు, ఒక్కొక్కరికి పెళ్లి చేయాలన్న ధ్యాస ఉండొచ్చు, ఒక్కొక్కరికి పిల్లల మీద ధ్యాస ఉండొచ్చు, ఒక్కొక్కరికి భర్త మీద ధ్యాస ఉండొచ్చు, ఒక్కొక్కరికి భార్య మీద ఉండొచ్చు, నగల మీద ఉండొచ్చు, లోకం మీద ఉండొచ్చు, విలాసవంతమైన జీవితాల మీద ఉండొచ్చు. ఏదో ఒక దాని మీద నీ ధ్యాస ఉండొచ్చు. ఇలాంటి ధ్యాస మీద ప్రతి ఒక్కరూ బంధింపబడుతూ ఉంటారు. ఈరోజు చర్చికి వచ్చి వాక్యం వింటున్నా, నువ్వు ఏదో ఒక ధ్యాస చేత బంధింపబడుతూ ఉంటావు. నీ ధ్యాస అంతా ఉండేది లోక సంబంధమైన విషయాల మీద. పెదవులతో ప్రార్థన మాత్రం యేసుకు చేస్తావు, కానీ నీ ధ్యాస ఎవరై ఉండాలంటే యేసై ఉండాలి. నువ్వు ఎక్కువ దేని గురించి ఆలోచిస్తావో దాని సంబంధమైన ఆత్మ నీ మీద పనిచేస్తూ ఉంటాడు. లోక సంబంధమైన ప్రతి దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా దుష్టుడే నేను ఆవరించి ఉంటాడు. ఎవరైతే దేవుని ధ్యాస కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా దేవుని ఆత్మ చేత సంధింపబడతారు. నీవు కలిగి ఉండే ధ్యాస దేని మీదో నువ్వు ఆలోచించుకో. అర్థమవుతుందా? రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన అగుట వలన రూపాంతరము పొందుడి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. ఆశపడి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానన్నాడు. ఈ లోక విషయాల మీద మనస్సు ఉంచక, ఈ లోక సంబంధమైన వాటిని చేయాలి అన్న తలంపుల మీద మనస్సు ఉంచక, దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దాని ప్రకారం నేను చేయాలి, నేను జీవించాలి అన్న ధ్యాస నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడే నీకు మార్గము చూపిస్తాడు. దేవుడే తన ప్రత్యక్షత నీకు అనుగ్రహిస్తాడు. దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే నువ్వు ఏం వెతుకుతున్నావు? దేవుని చిత్తమును వెతుకుతున్నావు.
నువ్వు దేని కొరకు అంగలారుస్తున్నావు అంటే దేవుని ఉద్దేశము కొరకు. నీ లోక సంబంధమైనవి చేయాలని కాదు, దేవుని చిత్తము చేయాలని నీ మనసు పరితపిస్తున్నప్పుడు దేవుడే నీ పక్షాన వచ్చేస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని చిత్తము చేయాలనుకున్నప్పుడు నీకు దారి ఎవరు చూపించాలంటే దేవుడే చూపించాలి. కాబట్టి నీకు దారి చూపించేవాడైన దేవుడు నీతో ఉంటాడు, ఆయన సన్నిధి నీతో ఉంటుంది. కానీ దేవుని చిత్తము జరిగించు వానితో దేవుని సన్నిధి ఉంటుంది. కాదు, నీ ఉద్దేశం అంతా, నీ ఆలోచన అంతా, నీ ధ్యాస అంతా కూడా నీ ఇంటిని గూర్చి నిన్ను గూర్చి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటే అది దేవుని కాంది ఏదైనా అది దురాత్మ సంబంధమైంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు చింతించొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మీ చింత యావత్తు నా మీద వేయండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకి రండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు లోకంలో ప్రయాస పడిపోతున్నావేమో కానీ నువ్వు నా యొద్దకి రండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, అయినను వాటిని పోషిస్తున్నాను నేను, మరి వాటికన్నా మీరు శ్రేష్ఠులు కాదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అడుగుని మీకు ఇయ్యబడును, వెతుకుని మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తం ఏంటో సంపూర్ణముగా ఎరిగి ఆయన చిత్తములో నువ్వు నడవాలని ఆశపడు తోడనే ఆయన చిత్తమును నీకు తెలియజేయడానికి దేవుడి సన్నిధి నేను ఆవరిస్తుంది. కాబట్టి నీ ధ్యాస, నీ తలంపులు ఏమై ఉండాలి? ఆయన చిత్తము చేయాలి. బిర్కమణి గారు ఒక పాట పాడతారు. నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. నా తలంపు, నా తపన నీ చిత్తం చేయాలని. మరి మన తలంపు మన చిత్తాలు చేసుకోవాలని. ఎప్పుడైతే నీ స్వచిత్తము చేసుకోవాలని, నీ ఇంటిని గూర్చి, నిన్ను గూర్చి, నీ సమస్యల గూర్చి ఎక్కువ ఆలోచిస్తావో నిన్ను ఎక్కువ దురాత్మలు పడతాయి. దురాత్మల చేత నువ్వు, నీ గృహము నిండిపోతాయి. కారణం ఏంటంటే నువ్వు ఆలోచనల ద్వారా నీ గృహంలోకి ఆ దురాత్మ నువ్వే నడిపిస్తున్నావు. నీ తలంపు దేవుని చిత్తమేంటో ఎరగాలని, నీ ఎడల నీ కుటుంబం ఎడల దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలని, ఆ ప్రకారం నువ్వు కుటుంబాన్ని నడిపించుకోవాలని, నీ కుటుంబంతో ఆ ప్రకారం నడవాలని నువ్వు ఎప్పుడైతే ఆ ధ్యాస కలిగి ఉంటావో దేవుని సన్నిధి ఆవరించేస్తుంది. దేవుడి సన్నిధి ఉన్న చోట ఏముంటుంది? సంతోషము, సమాధానము, ఆశీర్వాదము, ఐశ్వర్యము, స్వస్థత, దీర్ఘాయుష్షు, నిత్యజీవము అన్నీ ఉంటాయి. కానీ నువ్వు ఆలోచన ఏంటి? నీ ధ్యాస ఏంటి? నువ్వు దేవుని కాక వేరే ధ్యాసలు ఎక్కువ నీకు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చేది కూడా వేరే ధ్యాసతోనే వస్తావు. నువ్వు ఆ ధ్యాసను నెరవేర్చుకోవడానికే దేవుని దగ్గరికి వస్తావు. ఆ విధమైన తలంపులు కలిగి ఉన్న వాళ్ళు ఎక్కువ ఈవిల్ మైండ్ కలిగి ఉంటారు. ఎందుకంటే నీ బుర్రలోకి దురాత్మలు ప్రవేశించేసి ఒకరికి ఎంతసేపు డబ్బు, ఇది ఎలాగా, అది ఎలాగా, అది ఎలాగ, ఇది ఎలా, ఒకరికి ఎంతసేపు మనుషులను ఎలా సంతోష పెట్టాలి, వాళ్ళు ఎలా ఫుల్ఫిల్ చేసేయాలి, ఒకరికి ఎంతసేపు ఇంట్లోకి ఏం తెచ్చేసుకోవాలి, లేదా ఏం కట్టేసుకోవాలి. ఇక లోక సంబంధమైన ఏది నువ్వు ఆలోచించినా నీ ఇంటిలోకి దురాత్మలు నువ్వే ఆహ్వానిస్తున్నావు. నీ ఇల్లు కూలిపోవడానికి, నువ్వు ఇంకా దరిద్రతలోకి వెళ్ళడానికి, నీ పరిస్థితులు తారుమారు కావడానికి కావడం ఏంటంటే నీ ధ్యాస దేని మీద ఉంటుందో దాన్ని బట్టి దురాత్మలు ఉంటాయి. ఒకరికి ఎంతసేపు నాటికలు పిచ్చి, టీవీలు పిచ్చి, సినిమాలు పిచ్చి, ఒకరికి ఆటలు పిచ్చి, ఒక్కొక్కరికి పాటలు పిచ్చి, ఒక్కొక్కరికి బట్టలు పిచ్చి, ఒక్కొక్కరికి నగల పిచ్చి, ఒక్కొక్కరికి ఇట్లా వస్తువులు అమర్చుకోవడం పిచ్చి, ఒక్కొక్కరికి అందం పిచ్చి, ఒక్కొక్కరు నా గురించి ఏమనుకుంటున్నారా అనిపించి, ఒక్కొక్కరికి నేను నా పైకి అందంగా కనపడుతున్నానా లేదా, నేను గొప్పగా కనపడుతున్నానా లేదా, నేను పాడితే గొప్పగా కనిపించాలి, నేను సాక్ష్యం చెప్తే గొప్పగా కనిపించాలి, నేను బయటికి వెళ్తుంటే కనిపించిపోవాలి, ఇక నేనే కనిపించాలి, ఇదొక దెయ్యం. ఇవన్నీ దురాత్మల చేత బంధింపబడి ఉండేవాళ్ళు చేసే పనులు. దేవుని చిత్తం చేసేవాళ్ళు ఎల్లప్పుడూ దేవుని మహిమపరచడానికి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును. అవునా కాదు? చదవండి ఆ వాక్యము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో. హల్లెలూయా. దేవుని చిత్తం చేసేవాళ్ళు, దేవుని ఇష్టాన్ని చేసేవాళ్ళు, దేవుని ఉద్దేశం చేయాలనుకున్న వాళ్ళు దేవుడు. ఈరోజు నువ్వు చర్చికి వెళ్ళాలని తలపు వస్తుందా? ఈరోజు నేను చర్చికి వెళ్ళాలి,
నేను వాక్యం వినాలి, దేవుడు నాతో మాట్లాడాలి, నేను సరి చేసుకోవాలి. నీతో దేవుని సన్నిధి మొదలవుతుంది. ఇవిడ వెళ్ళాలా దేవుని సన్నిధికి? ఇవిడ వెళ్ళకపోతే ఏంటంట? ఇదో తలపోటు, సరే వచ్చాం, ఏదో చెప్తారులే సోది. పందులు ఎదుట దేవుడు ముత్యాలు జల్లొద్దు అన్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు మందిరంలో ప్రతి ఒక్కరి హృదయాలు చూస్తున్నాడు. ఒక్కొక్కరికి వాక్యం విలువ తెలియదు. పందులు దొక్కినాడు దొక్కుతారు అని, పందికి తెలియదు, పంది బురదలోనే ముట్టాడుతుంది. అలాగా దేవుని వాక్యం విలువ తెలియదు. దేవుని వాక్యం శక్తివంతమైంది. నువ్వు ఎప్పుడైతే ఆయన ధ్యాస, ఆయన వాక్యానికి విలువిచ్చి, ఆయన మాటకి విలువిచ్చి లోబడుతుంటావు, అంతగా ఆయన శక్తి చూస్తావు, ఆయన ప్రభావం చూస్తావు. ఒక్కొక్కరు లోబడరు, తేలికగా తీసుకుంటారు ఆయన మాటలు. ఏదో చెప్పారులే, ఏదో విన్నావులే, నీలో ఎంత కార్యం కూడా చూడలేవు. ఆయన మాటకు చాలా విలువిచ్చి, ప్రాధాన్యత ఇచ్చి, నువ్వు వణుకుతూ లోబడితే నేను బహుగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు చాలామందికి జ్ఞానం ఎక్కువైపోయింది, ఆ జ్ఞానం అడ్డొచ్చేస్తుంది. లోక జ్ఞానం కలిగిన వారు దేవుల్లో బలపడలేరండి, వాళ్ళకి దేవుని జ్ఞానం ఎక్కదు. అందుకే లోకంలో జ్ఞానులైనను, గొప్పవారినైనను, బలవంతులైనను దేవుడు ఏర్పరచుకోలేదు, కానీ వాళ్ళు సిగ్గుపడు రీతిగా బలహీనులను ఏర్పరచుకున్నాడు దేవుడు. ఆ రోజు అనేక మంది పరిసయ్యులు, ధర్మశాస్త్ర పండితులు అనేక మంది ఉంటే, దేవుడు చదువులేని ఒక చేపను బట్టే బెస్తావారికి తన యొక్క ప్రత్యక్షతలు బయలుపరిచాడు. వీరిని సిగ్గుపడు రీతిగా వారిని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే వారికి లోక జ్ఞానము లేదు, అందుకే దేవుని జ్ఞానమును అడ్డగించలేదు. మనకి లోక జ్ఞానం ఎక్కువ. అర్థమవుతుందా? దేవుడు పోషిస్తాడంటే అవునా, ఏది పోషించమను? ఇప్పుడు నేను లేకుండా పోషణ పడిపోతారా? అది నువ్వు లేకుండా చేయగలడుగా దేవుడు. ఆవిడ పోషించలేడా? అవునా కాదు? నువ్వు లేకుండా చేస్తే పోషించలేడా? నేను లేకుండా చేస్తాడా? తల మిగులు మాటలేదు. అవునా కదా? నువ్వు ఎక్కడున్నా నేల మీద ఉన్నావు. ఆఫ్టర్ ఆల్ ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. ఒక్క సంవత్సరం వర్షాలు కురిపించకపోతే కరువులో తెచ్చిపోతావు గడగడలాడి. నేను లేకుండా, నేను తేకుండా, నేను గాల్లో దీపమెడితే దేవుడా అంటే, గాల్లో దీపమెట్టయ్యా, శూన్యంలోనే భూమిని ఏలాడదీస్తున్నాడు, అది నీకు తెలుసుకోను. గాల్లో దీపమెడి దేవుడా వెలిగించండి, వెలిగింత అంటే గాల్లోనే దీపమెడి, అసలు శూన్యమని ఏలాడదీశాడు భూమిని. అర్థమవుతుందా? సముద్రానికి సరిహద్దులు నియమించాడు. భూమి తను తాను తిరుగుతూ ఉంది ముందు. సూర్యుని చుట్టూ తిరగడం కాదు, ముందు తను తాను తిరుగుతూ ఉంది. అంటే ఏంటి? మొత్తం కలవరం అయిపోవాలి. అయ్యయ్యా తిరుగుతున్నట్టు నీకు అనిపిస్తుందా? అర్థమవుతుందా? ఇలాంటి ఎన్నో ఉన్నాయి, ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి. మన అంతరిక్షంలో చూసినట్లయితే ఎంత ఉంది ఈ భూమి. ఇలాంటిది మనం దేవుని ఎదిరించి మాట్లాడుతున్నా అంటే ఎంత పళ్ళు ఎత్తికెక్కేసి ఉన్నాయి ఆలోచించాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి వణుకుతూ ఉండాలి. ఆయన మాట కోసం అంగలారుస్తూ ఉండాలి. దావీదు అలాగే చూసేవాడు. ఆయన గడప కమ్మలి వద్ద, ప్రభువా నువ్వు ఎప్పుడు నాతో మాట్లాడతావు? ఆయన మాట్లాడితే కొవ్వు మీద దొరికినట్లుగా ఆనందించేవాడంట ఒక రాజు. ఆయన వాక్యానికి ఎంత విలువించాడో చూడండి. అందుకే ఒక గొర్రెల కాపరి అయిన ఒక దావీదు ఒక రాజు ఎందుకు అయ్యాడంటే దేవుని ఘనపరిచాడు, దేవుని మాటకు విలువిచ్చాడు, దేవుని మాటను నమ్మాడు, దేవుని మాటకు లోబడ్డాడు. కాబట్టి దావీదును దేవుడు హెచ్చించాడు, ఆశీర్వదించాడు, రాజుగా ఘనపరిచాడు. ముసలితనం వచ్చే వరకు సింహాసనాన్ని అధిష్ఠించే వ్యక్తిగా తనను నిలబెట్టాడు. కారణం ఏంటంటే దావీదు దేవుని మాటకు లోబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు డబ్బుంటే కళ్ళు నెత్తికెక్కేస్తాయి, మనుషులుంటే నెత్తికెక్కేస్తాయి, అన్నీ తీసేస్తే అప్పుడు దేవుడా అని గుర్తొస్తాడు. కొంచెం ఒంట్లో శక్తి ఉన్నా మనం ఎక్కడ భూమి మీద నిలబడం. ఇక ఉదయం నుంచి రాత్రి వరకు తలంపులు ఏంటంటే మన తలంపులే, మన గురించి. నా సంగతి ఏంటి, నా సంగతి ఏంటి, నా ఇంటి సంగతి ఏంటి, నా పిల్లల సంగతి ఏంటి, నా పిల్లల సంగతి ఏంటి, నా మూడు సంగతి ఏంటి, నా డబ్బు సంగతి ఏంటి, నా ఇల్లు సంగతి ఏంటి, అంతే. ఎన్ని దురాత్మలు నీలో ఆవరిస్తున్నాయో నీకు తెలియట్లేదు. నీ ధ్యాస ఉదయం లెగిసిన కాంచి రాత్రి వరకు దేవుడు ఏం చేయమన్నాడు, నేనేం చేస్తున్నాను.
దేవుని చిత్తమును నెరవేర్చడం మొదలు పెడుతున్న తోడని దేవుని సన్నిధి నీతో బలంగా వస్తుంది. మోషేకి దేవుడు పని అప్పగించాడు. వెళ్ళి నువ్వు ఫరోతో వెళ్ళి మాట్లాడి ఇజ్రాయేల్ జనాంగానంతటి కనాను దేశం తీసుకెళ్ళు అని చెప్పినప్పుడు మోషే నీ సన్నిధి నాతో వస్తేనేగా నేను వెళ్ళనప్పుడున్నప్పుడు ఆయన సన్నిధి మోషేతో వచ్చింది. కనాను దేశం తీసుకెళ్లేవాడికి ఆయన తోడే ఉన్నాడు. ఆయనకి నిత్యం ఉంటాడు. ఆయన అడగడం ఏంటి, పని అప్పగించి చేయడానికి వెళ్ళేటాడు ఆయన ఉంటాడు అంతే. హల్లెలూయా. ఎప్పుడైతే వెళ్ళాడో ఫరోతో మాట్లాడడానికి మోషే పక్షాన దేవుడు కార్యాలు చేయడం మొదలు పెట్టాడు. మోషే పక్షాన నుండి ఫరోని గద్దించాడు, నీళ్లను రక్తముగా మార్చాడు, తొలిచూలు బిడ్డలను తీసివేశాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అరణ్యం గుండా వెళ్తున్నప్పుడు పగలు వారికి ఎండ తగలకుండా మేఘస్తంభం వలె నిలబడ్డాడు. రాత్రి వాళ్ళకి వెలిగించుటకు అగ్ని స్తంభంగా నిలబడి కనాను దేశం తీసుకెళ్లేంత వరకు మొత్తం తల్లి పిల్ల స్త్రీలు పురుషులు అందరూ కలిపి వాళ్ళందరినీ కూడా పోషించడానికి ఆకాశం నుండి మన్నా ఆహారాన్ని కురిపించాడు. మోషే అన్న సంపాదించాడా? అరణ్యంలో నుండి తీసుకెళ్ళాడు. మరి వీరందరినీ పోషించాలి ఎలా అని చింతించాడా? వీరందరి సంగతి ఏంటని చింతించాడా? ఆ దినమున దేవుడు పోషించలేదా వాళ్ళని? ఆ దినమున వాళ్ళందరినీ పోషించడానికి మోషే యొక్క ధ్యాస ఏంటంటే దేవుడు వీరందరినీ కనాను దేశం నడిపించమన్నాడు. అది నా పనని ఆ దేవుని చిత్తాన్ని చేసుకుంటూ వెళుతూ ఉండగా దేవుడు సమస్తమును నెరవేర్చాడు. తన ధ్యాస ఏంటంటే దేవుని పని, తన ధ్యాస ఏంటంటే దేవుడు. కాబట్టి దేవుడి సన్నిధి తోడుగా ఉంది. దేవుడి సన్నిధి ఏం చేస్తుంది? ఎడారుల్లో నీటి ఊటలు పుట్టిస్తుంది. ఎడారుల్లో నీరు ఉండదు కానీ నీటి ఊటలు పుట్టించగలదు దేవుని సన్నిధి. అరణ్యంలో త్రోవను కలుగజేస్తుంది. అర్థమవుతుందా మీకు? అదే దేవుని సన్నిధి లేకపోతే నీళ్ళు ఊటలు కూడా ఎండిన ఎడారిలా మారిపోతాయంట. అర్థమవుతుందా? కాబట్టి నీ ధ్యాస దేవుని మీద కాకుండా నీ ధ్యాస ఎవరి మీదో పెట్టి దేని మీదో పెట్టి నువ్వు ప్రార్థన చేసేసి వాక్యం చదివేసి చర్చికి వచ్చేసి ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? ఏమిచ్చాడు? నాకేం కనిపించలే. కొంతమంది మాట్లాడుతుండే నాకేం కనిపించలే. మేము పిచ్చోడు ఇక్కడ ఉన్నవాడు. మరి మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి, అదే మల్లీశ్వర పాప, భయభక్తులు అండి. అమ్మాయికి లోబడుతుంది చక్కగా. అమ్మాయితో దేవుడు మాట్లాడాడంట. ఎల్లు ఆ బండను తొడుతుంటే శుభ్రంగా బండని కాదు బండలాంటి హృదయాలను మార్చు, వెళ్ళి సువార్త చెప్పు. పదే పద్మజ గారి దగ్గరికి ఏమండి పాశ్రమ గారు చెప్పండి. పాశ్రమ ఏంటి? ఎవరి చేత ప్రేరేపించబడుతుంది? దేవుడి చేత, దురాత్మ చేత అని రామ్మ అని చెప్పి మాట్లాడుతుంటే అమ్మాయి, నేను దేవుడు చెప్పింది చేయకపోతే ఆయన స్వరం ఆగిపోద్దేమో. నిజంగా తలంపు ఎవరు పెట్టారో తెలుసా? దేవుడు. కొంతమందికి అది కూడా గ్రహింపు ఉండదు. ఒకసారి ఆయన చెప్పినప్పుడు, 2 సార్లు ఆయన చెప్పినప్పుడు విని చెయ్యకపోతే నిజంగా స్వరం ఆగిపోద్ది. ఎందుకు నీకు చెప్పి? విని చేసేవాళ్ళకి చెప్తాడు దేవుడు. నీకెందుకు చెప్పి? పని ఆగిపోతే ఎన్ని అప్పుల్లో ఉందో అమ్మాయి, ఎంత పరిస్థితిలో ఉందో. ఆగిపో అనగానే నేను రానిండని చెప్పేసింది అమ్మాయి. నిమిషాల మీద చేసింది. నీ అప్పు దేవుడు తీస్తాడంటే నమ్మింది నిష్కపటంగా. గొర్రె పిల్లల నమ్మింది. పని మానేసింది. వెంటనే నా దేవుడు పోషిస్తాడు అంతే. వెంటనే మాట్లాడడం మొదలు పెట్టేశాడు దేవుడు. దేవునికి లోబడిన వెంటనే వెళ్ళి చెప్పు అని. నన్ను చెప్పమంటున్నాడంటే ఎక్కడికి వెళ్ళి చెప్తావు? ఎవరికి చెప్తావు? ఎవరమ్మగారు చెప్పమంటున్నారు. నేను ఇప్పుడు చెప్పకపోతే నాకు ఆ స్వరం వినబడదేమో అని భయం వేస్తుంది. దేవుడు నాతో మాట్లాడేమో అని భయం వేస్తుందంటే కరెక్ట్ అని. నిజమది. వెంటనే అమ్మాయి గబగబా లోబడి మండు టెండ వెళ్ళిపోయింది. ఒక్కటి ఎండకి వెళ్ళిపోయి వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈ దినాన కొంతమంది కథలు వచ్చారు. కారణం ఎవరు అంటే అమ్మాయి. అంత అర్జెంటుగా మాట్లాడే అమ్మాయిని కదిలించకపోతే ఈరోజు వీళ్ళకి సువార్త అందేది కాదు.
తనతో మాట్లాడి ప్రభా మరి నా అప్పులు ఉన్నాయి, 90% తిండి లేదు తెలుసా, ఒక్కొక్కసారి భోజనం లేని పరిస్థితి. కానీ దేవుడు పని చేస్తున్నప్పటికీ ఏ దినానికి ఆ దినాన్ని అలా పెడుతున్నాడంటే తిండి. ప్రభా పని మానేమన్నా మరి నేను ఏ పని చేయాలి ప్రభా చెప్పండి ప్రభా అంటే అమ్మాయికి దర్శనం కల్లో అని కార్ల పనిలోకి వెళ్ళిందంట. ఆ కార్ల పని చేస్తుంటే దేవుడు అక్కడ 100, 20, 200, 20, 50 ఏదో దొరికాయంట. అవి తీసి లోన పెట్టుకుంటే అవి ఎంత కట్ అయిపోయాయంట. మీకు తెలుసా ఆ విషయం? దేవుడు కొంచెం ఇచ్చినా అది దేవుని చేతిలో పెడితే విస్తారమైన సమృద్ధి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆయన చేతిలో పెట్టే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం అయింది. దేవుడు అంటున్నాడు నీకు కలిగింది కొంచెమైనా మీరు తెచ్చుకున్నది విస్తారమైన సమృద్ధి ఇస్తానని దేవుడు మాట్లాడాడు. ఏ లోబడితే పెడితో మాట్లాడలేదా దేవుడు? ఈరోజు నీతో మాట్లాడలేడా? నీ ధ్యాస ఎక్కడ పెట్టావు? ఆ అమ్మాయి ధ్యాస దేవుని మీదే పెట్టింది. ఆ అమ్మాయికి బండి మీద అంటే పరిచయకి వెళ్తున్నాడు చూపించాడంట. ఇప్పుడు పరిచయకే తిరుగుతుంది విపరీతంగా. హల్లెలూయా. వాళ్ళ భర్త అంటున్నాడంట బిజీ అయిపోయావు కదమ్మా, నువ్వు బిజీ అయిపోయావుగా, మరియా బిజీ అయిపోయావు అంటున్నాడు. హల్లెలూయా. ఎంతటి పరిస్థితి వాళ్ళ ఇంటి వాతావరణం మారిపోయిందంటే కారణం ఆ అమ్మాయి ఎప్పుడైతే దేవునికి లోబడి భాషలో మాట్లాడుతుందో అక్కడ ఒక సిస్టర్ గారితో ఏకీభవించి తనకి కల్లో ఆ భాషలే వెళ్ళిపోయి తన ఇంట్లోకి వెళ్ళిపోయి అగ్నిలాగా మండిపోతూ ఉంటే ఆ లోన ఉన్నది ఏం మారిపోయిందంట బయటికి. అంటే అర్థమేంటి? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత అగ్ని చేత ఆ భాషలో మాట్లాడుతుందో దురాత్మలు నీ సంగతి ఏంటి, నీ బతుకేంటి, నీ భర్త మారలేదు, నీ ఇంటి పరిస్థితి, నువ్వు అడుగు తింటున్నావు ఆయన మాట్లాడుతుందే అది బయటికి వెళ్ళింది. ఇక పరిశుద్ధాత్మ అగ్ని పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? ప్రవహిస్తుంది, పరిగెడుతుంది పరిచయకి. వచ్చిన కొద్ది దినాల్లోనే ఎంత మార్పా, ఇంత త్వరగా వాడుకుంటున్నాడు. మనం ఎంత ఒక్క ఆత్మని కదిలించలేము. కారణం ఏంటో తెలుసా? మన ధ్యాస ఇంటి పని, మన ధ్యాస మన పని, మన ధ్యాస మనమే, మన ధ్యాస మన ఇల్లు, మన బిడ్డలు, మన కుటుంబం మనమే. కానీ నీ ధ్యాస దేవుడిదైనప్పుడు దేవుడి సన్నిధి నీతో ఉంటుంది. నీ ధ్యాస దేవుడిది అవుతున్నప్పుడు దేవుడు బలమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఐశ్వర్యము, ఘనత, నిత్య జీవం అక్కడ ఉంటాయి. ఎవరి ధ్యాస అయితే ఈ లోక సంబంధమైన పనుల మీద ఆలోచనలు అన్నీ దానితోనే నింపబడిపోతారో నువ్వు దురాత్మల చేత నింపబడుతున్నావని దేవుడు మాట్లాడు. అందుకే నీ ఇంట్లో దరిద్రత, అందుకే నీ ఇంట్లో కొరత, అందుకే నీ ఇంట్లో వ్యాధులు, అందుకే నీ ఇంట్లో సమస్యలు, సమాధానం లేకపోవడం దానికి కారణం నువ్వు ఆలోచన ద్వారా నీ దురాత్మలను నువ్వే ఆహ్వానిస్తావు. ధ్యాస పెడుతున్నావా దేవుని మీద? ఏమి సంపాదించుకుందామా, ఏమి తిందుమా, ఎలా బతుకుతామా, ఇదే గోన. కానీ దేవుడు అంటున్నాడు ఆ చింత అంతా వదిలే, పనివాడి జీతానికి పాత్రుడు కాదా? భూమి పునాది వేయక ముందు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇది కలుగు చేసింది ఎవరు? ఒకసారి ఆలోచించు. నువ్వు దేవుణ్ణి ఎరుగు, నువ్వు దేవుని వెంబడించు, నువ్వు దేవుని మీద నీ ధ్యాస పెట్టు. ఆ కుమార్తె పొలం పని అంతా చేస్తున్నాడు కానీ ధ్యాస దేవుని మీద పెట్టగలిగింది. నువ్వే పని చేసినా నువ్వు ధ్యాస దేవుని మీద పెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ధ్యాస దేవుని మీద పెట్టినప్పుడు దేవుడి సన్నిధి నీతో వస్తుంది. నువ్వు ధ్యాస దేవుడి మీద పెట్టినప్పుడు దేవుడు నీతో మాట్లాడేది వినగలుగుతావు. నువ్వు ధ్యాస దేవుని మీద పెట్టినప్పుడు సన్నిధికి పరుగులెత్తుకొని వస్తావు. నేను పిలవక్కర్లేదు. మొన్న ఒక ఆవిడ ప్రేయర్కి రావడానికి పనికి వెళ్ళంట, వచ్చి ఉదయాన్నే లేచి పడుకుని పోయిందంట. ఆవిడ అలాగే పడుకుంటుందంట. సంఘంలో ఒక ఆవిడ లేపి రావాలంట. ఆవిడ ఏంటి ఆవిడ లేపి వస్తున్నావా నువ్వు? పిలిస్తేనే కానీ రాదు ఆవిడ, పిలవాలంట. నిన్ను సంఘానికి పిలవాలి. అదే ప్రభుత్వ పథకాలు ఏమన్నా నేను పిలవాలా? దొర్లుకుంటూ పోతావు నువ్వు అక్కడే. నువ్వెంత ధ్యాస ఎక్కడ కలిగి ఉన్నా అర్థమవుతుంది. డబ్బు వచ్చే పథకాలు ఉన్నాయంటే చెప్పండి, అవడన్నా ఇక్కడ ఆగుతాడా? అవసరమైతే ప్రేయర్ కూడా మానేసిపోతావు నువ్వు. నీకు డబ్బు వచ్చేది, నీకు ఇల్లు వచ్చేది, నీకేమన్నా వస్తున్నాయంటే లాభాలు వెళ్ళిపోవా? నువ్వు అనుకుంటున్నావు లాభం అవుతుంది వెళ్ళిపోతున్నానని, దేవుడిచ్చే శ్రేష్టమైన పోగొట్టేసుకున్నావు అంతే.
నువ్వు గనక లేదు నా దేవుని సన్నిధి ముఖ్యం, నేను తర్వాతనే అంటాను. నువ్వు అక్కడ ఉండిపోతే దేవుడు నీకు దాచి ఉంచుతాడు ఆ మేలు. అక్కడే నువ్వు చూపిస్తున్నావు, నీకన్నా నాకు ఈ డబ్బే ఎక్కువ, నీకన్నా నాకు ఈ లోకమే ఎక్కువ, నీకన్నా నాకు మనుషులే ఎక్కువ, నీకన్నా నాకు ఆ ఫంక్షన్లే ఎక్కువ, నీకన్నా మనుషులు ఎక్కువ అని చూపిస్తున్నావు. అప్పుడు నీతో ఎవరు వస్తున్నారో తెలుసా? చీకటి శక్తులు, దురాత్మలు. అవి నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తాయి. అవి అంత త్వరగా వెళ్ళవు. నా దేవుని కోసం నేను నిలబడతా, నా దేవుని పని తర్వాతే, నా దేవుని సన్నిధి తర్వాతే. ఏ మనిషి అయినా ఏదైనా మొదటిగా ప్రయారిటీ నా దేవుడు. దేవుని బహు బలంగా నీ పక్షాన ఉంటాడు. ఎంతమంది ఉంటున్నారు దేవునికి మొదటి ప్రయారిటీ? నీ బుర్రలోకి దేవుడు రావాలంటే ఎన్ని తోసుకుంటూ రావాలో అన్ని నింపబడిపోయాయి నీ బుర్రలో. చేసుకోగలవా? ఏ పరిస్థితినన్నా మార్చుకోగలవా? నీ చింతించడం వల్ల నీ ఎత్తు మోరడెక్కువ చేసుకోగలవా అని దేవుడు అడుగుతున్నాడు. చేసుకోగలవా? నీ పరిస్థితిని మార్చగలవా? నీ రాబోయే పరిస్థితిని మార్చగలవా? మరింత ఆలోచించి మరింత దురాత్మలకు అవకాశం ఇచ్చి నీ ఇల్లుని గుంటలోకి లాక్కుంటా పాతాళానికి వెళ్ళిపోతున్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతున్నాయి నేను చెప్పిన మాటలు? నీ ధ్యాస, నీ ఆలోచన, నీ తలంపు, నీ మాట ఏ రాజకీయాల కోసమో, ఏ ప్రభుత్వం కోసమో, ఏ పథకాల కోసమో ఆడిలాగా అయిపోతున్నాడు, ఈడిలా అయిపోతున్నాడు. ఏదో నీ పెద్ద జ్ఞానం ఉన్నట్టు వాగేస్తున్నావు, ఇష్టం వచ్చినట్టు. అన్ని దురాత్మలు ఇంట్లో ప్రవేశిస్తున్నాయి. జాగ్రత్త. దెయ్యం ఎక్కడి నుంచి అవుతుందండి? చచ్చిపోయిన వాళ్ళు వచ్చేస్తారు దెయ్యం. ఇయ్యా నీ తలంపులే దెయ్యాలు, నీ ఆలోచనలే దెయ్యాలు, నీ క్రియలే దెయ్యాలు, నీ ఆలోచనలతో నువ్వు చేస్తున్న పనులే దెయ్యాలు. నువ్వు దేవుని చిత్తం గురించి ఆలోచిస్తున్నప్పుడు శాతానాలు నీ దరిదాపులు కూడా రాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని ధ్యాసని కలిగి ఉంటావో వెంటనే దేవుని సన్నిధి నీ దగ్గరికి వచ్చేస్తుంది. దేవుని సన్నిధి నీ దగ్గర ఉండగా దురాత్మలకి చోటు ఉండదు. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా దేవునికి లోబడతారు. వారు ఖచ్చితంగా దేవుని కోసమే నిలబడతారు. వారు దేవుని ఎతికేవారుగా ఉంటారు. వారి ధ్యాస, వారి ఊపిరి, వారి ప్రాణము, ఎవ్రీథింగ్ దేవుడు. అటువంటి వారిని ఉన్నత స్థలముల మీద దేవుడు నిలబెడతాడు. అటువంటి వారిని ఆశీర్వదిస్తాడు, అటువంటి వారిని హెచ్చిస్తాడు, అటువంటి వారిని ఘనపరుస్తాడు, అటువంటి వారిని పోషిస్తాడు, అటువంటి వారి పక్షాన్ని యుద్ధము చేస్తాడు. సార్ ఆలోచించుకో. నీ ఇల్లు ఎందుకు పెట్టగా ఉంది? నీ ఇంట్లో వాళ్ళు ఎందుకు మారట్లేదు? నీ ఇంట్లో వాళ్ళు ఎందుకు దురాత్మల చేత నింపబడి ఉన్నారు? నీ ఇంటి పరిస్థితి ఎందుకు మారట్లేదు? నీ వల్ల ఒక్క ఆత్మ కూడా ఎందుకు కదలటలేదు? నీ ధ్యాస డబ్బు ఉండొచ్చు, ఇది నాన్న. నీ ధ్యాస మనుషుల పిచ్చై ఉండొచ్చు, నీ ధ్యాస తిండి పిచ్చై ఉండొచ్చు, నీ ధ్యాస వస్త్రముల పిచ్చి, బంగారం పిచ్చి, విలాసాల పిచ్చి, మనుషులు సంతోషం పెట్టే పిచ్చి ఉండొచ్చు నీకు. ఒకళ్ళకి ఉండదు. ఎంతసేపు మనుషులు సంతోష పెట్టి వాళ్ళ కోసమే బతుకుతాయి. అదొక దురాత్మ. దేవుని కోసం బతుకు. నువ్వు నీ ఇంటి వారు రక్షింపబడతారు. మనుషులు సంతోషపెట్టువానిగా ఉన్నానా? నేను దేవుని దాసుడిని కాను అని పౌలు మాట్లాడుతున్నాడు. రోజు ఎవరిని సంతోష పెడుతున్నావు? ఎవరి ధ్యాస కలిగి ఉన్నావు? ఎవరి కోసం జీవిస్తున్నావు? నీ ధ్యాస, నీ ఆలోచన, నీ తలంపులు దేవునివి కాక మరి ఏవైనాను నువ్వు దురాత్మల చేత బంధింపబడి ఉన్నావు. నువ్వు బయట ఆత్మలు కాదు కదా, ఇంట్లో ఆత్మలు కూడా గదిలించలేవు. నీ ధ్యాస ఏమైపోవాలంటే దేవుడు అయిపోవాలి. నీ ధ్యాస ఎల్లప్పుడు ఉదయం లేచిన నుంచి రాత్రి వరకు నీ పని, నీ ఇల్లు, నిన్ను గురించి ఆలోచించేసి ప్రభువాని మొక్కలు వేసేస్తే ఆ బిడ్డ అని వచ్చేస్తాడు. మరి ఏం కోరుతున్నావమ్మా? ధనలా, రాసులా, ముత్యాలా, రత్నాలా అని అడగడానికి. ఒక రాత్రి కాలం అంతా యాకోబు ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి అలా నిలబడిపోయింది. ఈ ప్రార్థనకి అసలు దేవుడి సన్నిధి కాదు కదా, ఏమీ పని చేయట్లేదు. ఒక ఆయన 3 గంటలు ప్రార్థన చేసేస్తాడు చేతులు ఎత్తి. ఆయన ఒకసారి నన్ను క్వశ్చన్ అడుగుతాను, ఎలా కుదురుతున్నారు నీకు ఆత్మలు? ఎలా? ఎన్ని గంటలు చేస్తావు? ఎలా చేస్తావు? నేను 5 గంటలు మోహం నుంచి చేయలేదు. కానీ నా ధ్యాస ఎల్లప్పుడు ఆయనే. నా ధ్యాస ఎల్లప్పుడు ఆయన చిత్తము చేయడమే.
ఈ ధ్యాస ముందు ఎవరు గొప్పవారైనప్పటికీ నా ఎదుట అనవసరం. నాకు దేవుడి చిత్తం చేయడమే నాకు ఇష్టం. దాన్ని దాటి నేను వెళ్ళను. అలా వెళ్ళకుండానట్లు ఆయన సన్నిధిలో నేను అడుగుతూ ఉంటాను. గ్రహింపు నువ్వు, నేత్రాలు తెరువు, తొట్టిల్లిపో నువ్వు, నా చేయి పట్టుకొని నడిపించి నువ్వు అభిషేకించు, నీ ఆత్మ చేత సంధించు అని నేను అడుగుతూ ఉంటాను. నేను ఆయన ధ్యాసలో ఉండడం వల్ల దేవుని సన్నిధి ఉంది కాబట్టి ప్రార్థన చేస్తుంటే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యాలు చేస్తున్నాడు, వాక్య గ్రహింపు వస్తున్నారు. ఆయనే లేకపోతే ఎవడొస్తాడు నా దగ్గరికి? నా వల్ల జరుగుతుంది అది. ఎవరు ఆకర్షిస్తున్నారు, ఎవరు దర్శనాలు ఇస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు మీతో, ఎవరు అద్భుతాలు చేస్తున్నారు? నేను చేస్తున్నానా? మీ కళలోకి వచ్చి నేను మాట్లాడుతున్నానా? నాదేంలా. మొత్తం చేసేది ఎవరు? దేవుడే. దేవుడే చేస్తున్నాడు. అటు మీ పక్షాన్ని ఇటు నా పక్షాన్ని కార్యం చేసేది దేవుడే. నేను చేసేదల్లా ఆయన చెప్పిన దానికి లోబడ్డం, ఆయన చెప్పిన దాని మీద నా గురి నిలపడం, అది నెరవేర్చడమే మొదటిగా నేను ప్రయారిటీ ఇవ్వడం. నన్ను గురించి ఆలోచించను, నన్ను గురించి ప్రణాళికలు వేసుకోను. అసలు నా గురించి అన్నది ముందు లిస్టులో ఉండదు. నా సంగతి ఏంటి అన్నది లేదు. ఈరోజు చాలామంది పెళ్ళైతే చాలు, నేను బతుకుతుందన్నది నా భర్త కోసం, నా బిడ్డల కోసమే, లేకపోతే నేను ఒక్కదానైతే ఎప్పుడో పోదును అంటారు. అది చెప్పే పాయింట్. అయ్యో భర్త లేడమంటే ఇంకా బతుకుతున్నది పిల్లల కోసమండి. పెళ్ళైన కానీ నీకు భర్త, పిల్లలు, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక లైఫ్ ఉంటుంది. నేను దీనికోసం, నేను దానికోసం, నేను అది అని ఒక ప్రణాళిక ఉంటుంది. మా ప్రణాళిక అంతా చేసే మేము బతుకుతున్నది ఆయనే. పౌలు అంటాడు, బ్రతుకుడే క్రీస్తే, చావు అయితే నాకు లాభము అని. హల్లెలూయా. నువ్వు బతికేస్తే మాత్రం నీ పిల్లలు బతికించేసుకోగలవు, మంచి భవిష్యత్తు కట్టేయగలవా? దేవుడు కడతాడు. ఆ జ్ఞానం మనకు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి నీ కోసం ఏంటి? నా కోసం నిల్. నేనున్నది దేవుని కోసం. నా కోసం ఏంటి? నా కోసం ఏం లే. నా కోసం ఆయన చూస్తున్నాడు. నాకు ఈ రాజ్య, పరలోక రాజ్యం ఇచ్చుట కొరకు నన్ను ఏ స్థానంలో నిలబెట్టాలో, ఏ ప్లేస్కి పోయి తీసుకెళ్ళి గణపరచాలో, ఎలాంటి ఈవులు ఇవ్వాలో నా గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. పెళ్ళైన కానీ ఆడపిల్ల ఎవరి కోసం ఆలోచించాలంటే అమ్మగారు అందరూ చెప్తారు పెద్దలు, అమ్మ భర్త కోసం తప్ప నువ్వు దేనికోసం ఆలోచించకూడదు అని. అవునా కదా? ఇక భర్త అంతా సంపాదించేది దేనికంటే భార్యకి సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటాడన్నమాట. కొంచెం ప్రేమ కలిగినోడైతే ఇదిగో నెక్లెస్ కొన్నాను, ఇదిగో నీకు ఇల్లు కొన్నాను, ఇదిగో అది కొన్నాను అని వావ్ అంటది అన్నమాట. సరేలయ్యా, మన సర్ప్రైజ్ దేవుడిస్తాడు అక్కడ. ఇక నువ్వెవరివి? వధువి. ఆయన పెళ్లి కుమారుడు. వధువు అంటే అనుకుంటారేమో జెంట్స్ లేడీస్కైనా మాకేం లేదా అని. వధువు అంటే జెంట్స్ లేడీస్ అందరూ కలిపే. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం తెలియని వాళ్ళు అలాగే ఊహిస్తారు. హల్లెలూయా. ఆయన వరుడు, నువ్వు వధువు అయితే నువ్వు వెళ్ళిపోతావా, నీకే పెళ్లి చేసుకుంటా అతను అంటారు. అలాంటి దుర్మార్గపు మాటలు కూడా ఉంటాయి. హల్లెలూయా. పురుషుడైనా స్త్రీ అయినా వధువే. మనందరి కోసం పెళ్లి కుమారుడిగా దేవుడు రాబోతున్నాడు. నీకు అక్కడ పరలోకంలో గృహం నిర్మించి ఉన్నాడు. నువ్వు భారీగా ఆయన ధ్యాసే కలిగి ఆయన గురించి ఆలోచించి ఆయన చిత్తం చేస్తుంటే, నీ భర్త కోసం నువ్వు ఎలా చేస్తే నీ భర్త నీకు అన్ని సర్ప్రైజ్లు ఇచ్చి నీకు అన్నీ చూసుకుంటాడో, దేవుని ధ్యాస కలిగి దేవుని చిత్తం నువ్వు చేస్తుంటే దేవుడు నీ కోసం అక్కడ సిద్ధపరుస్తాడు. నీ భర్త మా అయితే ఇక్కడ ఏమిస్తాడు? కారు ఇస్తాడేమో, ఇల్లు ఇస్తాడేమో, నీకు నిత్య జీవం ఇవ్వలేడు, నేను బతికించలేడు. నువ్వు మరణ పడక మీద పడుకొని దస్తూ ఉంటే చూసి ఏడవడం, డాక్టర్ గారు కాపాడండి అనగలడు తప్ప కాపాడలేడు కదా. కనీసం ఏం చేస్తాడు? నిన్ను మరణం నుంచి విడిపిస్తాడు, నేను పరలోక రాజ్యాన్ని. దానికి మించింది ఇంకోటి ఏమన్నా ఉందా? యుగ యుగాలు అనే కదా ఆ పాట ఉంటుంది. ఏం పాట? ఆ పాట నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. బంగారీలు చూడాలని లేదా ఆ దేవుని పట్టణము, చేరాలని లేదా పరలోక రాజ్యము అనే పాట ఉంటుంది. ఆ పాటలో పరలోక రాజ్యాన్ని గురించి వర్ణిస్తారు. మీరు వినండి, అర్థమవుతుందా? వీధులన్నీ బంగారమేనంట, పునాదులు కెంపులతో వేస్తాడంట,
ఏడు బంగారంతో ఇల్లు, రోడ్లు బంగారం, పునాదులేమో కెంపులు, వైడూర్యాలు, నవరత్నాలతో బతుకుతాడంట. అని తెలివి ఆయన కట్టాడా? హల్లెలూయా. కానీ ధ్యాస అంతా భర్త మీదే. నీ భర్త మీద ధ్యాస ఉంటే నీ భర్త ఎలాగ నిన్ను సమస్తము సమకూరుస్తాడు, అలాగే నీ ఆత్మీయ భర్త అయిన దేవుని మీద ప్రతి ఒక్కరి ధ్యాస ఉండాలి. అది నిన్ను, నీ కుటుంబాన్ని వర్ధిల్లింపజేస్తుంది, ఆశీర్వదిస్తుంది, ఘనమైన ప్లేస్లో ఉంచుతుంది, నిత్య జీవానికి సిద్ధపరుస్తుంది అని దేవుడు మాట్లాడుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు నేను స్పష్టంగా చెప్తున్నాను, నీ ధ్యాస దేవుడా, నీ ధ్యాస వాక్యం చదవాలా, నీ ధ్యాస ప్రార్థన చేయాలా, నీ ధ్యాస దేవుని యొద్ద సన్నిధికి వెళ్ళాలా, నీ ధ్యాస దేవుడు ఏం చెప్తున్నాడు మనకి అది చేద్దాము అన్న తపన ఉంటుందా, నిశ్చయముగా నిన్ను మర్చిపోతావు. నీ నమ్మకం ఏంటంటే నా దేవుడు నా కుటుంబాన్ని కాపాడుతాడు, నా దేవుడు నా గురించి ఆలోచిస్తున్నాడు, నా దేవుడికి తెలుసు నా కుటుంబాన్ని ఎలా కట్టాలో, నా దేవుడికి తెలుసు నా కుటుంబాన్ని ఎలా పోషించాలో, నా దేవుడికి సమస్తము తెలుసు అని చెప్పి చేయుచున్న పనులు అసంతృప్తి చెందక, వచ్చిన డబ్బుతో అసంతృప్తి చెందక, దేవుని మీద విశ్వాసం ఉంచి నువ్వు ఆయన మీద ధ్యాస ఉంచి అడుగులు వేస్తే నిన్నంట ఐశ్వర్యవంతులుగా చేస్తాడంట, ఘనతిస్తాడంట, జీవాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. ఈరోజు నీ ధ్యాస దేవుడు కాక దేని మీద ఉన్నాదో, ఏమేమి ధ్యాసలు కలిగి ఉన్నావో అవన్నీ దురాత్మల చేత బంధింపబడి ఉన్నావు. అందుకే నీ ఎంత దరిద్రత కొనసాగుతుంది, అందుకే నీ యొద్ద అభిషేకం ఉండట్లేదు, అందుకే నీ యొద్ద దేవుని సన్నిధి ఉండట్లేదు, అందుకే నీ నోట దేవుని వాక్కు రావట్లేదు, దేవుని మర్మాలు నీకు తెలియట్లేదు. ఎందుకంటే ధ్యాస అంతా దేని మీద ఉందంటే ఇహలోక సంబంధమైన విషయాల మీద ఉంది. పర సంబంధమైన విషయమైనటువంటి యేసు మీద నీ ధ్యాస ఉంది. యేసు చిత్తాన్ని చేయాలని ఆయన వెంబడిస్తూ, ఆయన కోసం అంగలారుస్తూ, ఆయన కొరకు ఆశగొని ఉంటే ఆయన తను బయలుపరుచుకొని నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో అది నీకు చూపించినప్పుడు, అదే ధ్యాసగా నువ్వు కదులుతున్నప్పుడు ఆ మార్గంలో ఉంటాయి ఐశ్వర్యము, ఘనత, జీవము, కాపుదల, దేవదూతలు, దేవుని సన్నిధి తోడుగా ఉంటాయి. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. నీ ధ్యాస వేరేది ఏదైనా సరే, డబ్బు మీద ఉందా నిశ్చయంగా పోగొట్టుకుంటావు, మనుషుల మీద ఉందా మనుషులు నిశ్చయంగా నేను దూరం చేసేస్తాను. నువ్వు దేని మీద ధ్యాస పెడుతూ ఉంటావో అది నీ నుంచి దూరం అయిపోతూ ఉంటుంది. నువ్వు దేవుని మీద ధ్యాస పెడుతున్నావా, ప్రతిదీ నీ వద్దకు వస్తుంది, ప్రతి ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. అందుకే శాతాన్ని నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, దేవుని దగ్గరికి రాకూడదు. ఒకవేళ నువ్వు దేవుని దగ్గరికి వచ్చినా పర్వాలేదు, కానీ నీ ధ్యాస అంతా లోకం మీద ఉండాలి, సినిమాల మీద ఉండాలి, డబ్బుల మీద ఉండాలి, మనుషుల మీద ఉండాలి, శరీరం మీద ఉండాలి. నీ ధ్యాస తిప్పేస్తుంది, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా పర్లేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు విడ్లారా, దేవుడి దినాన్ని మాట్లాడతాను. ఈ ధ్యాస ఎవరి మీద ఉంది? నువ్వు ధ్యాస ఎవరి మీద పెట్టుకుంటున్నావు? నువ్వు ఎవరికి లోబడుతున్నావు? ఎవరు చెప్పింది వింటున్నావు? ఎవరు చెప్పేది చేస్తున్నావు? నువ్వు ఒక్క ఆజ్ఞను అతిక్రమించిన దేవుడు చెప్పింది నీ మీద అభిషేకం ఉండదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. వాక్యం మీద మేము ప్రార్థన చేద్దాం.